అప్రాక్సిమేట్‌గా 150 క్వెషన్స్‌కి 3 గంటలంటే, ఒక 1 మినిట్ ఆర్ ఎ ఫ్యూ సెకండ్స్ ఓవర్ 1 మినిట్ పర్ క్వెషన్. మీరు టైము చాలదేమో అని ఎంత మాత్రం ఆందోళన పడకూడదు. ఖచ్చితంగా సరిపోతుంది. నేను చెప్పేది పార్ట్ 1కి, పార్ట్ 2కి అంటే జనరల్ పేపర్‌కి, మీ సబ్జెక్ట్ పేపర్‌కి సమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ, సమానంగా తగినంత సమయాన్ని కేటాయించి నేర్చుకోవాలి. టైము వేస్ట్ అవుతుంది అనుకున్నది స్కిప్ చేస్తారు అప్పటికి. వీటికి కలర్ కోడ్ ఉంటుంది. ఈ ఆన్సర్ ఫైనల్‌గా తీసేసుకున్న దానికి గ్రీన్ పెడతారు సాధారణంగా. నాకు మళ్ళీ రివ్యూకి పెట్టు అన్నదానికి యెల్లో పెడతారు, ఆరెంజ్ గాని. అనుమాన ప్రమాణాన్ని ఉపయోగించి మీరు ఏదైనా పెడితే కూడా అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు. ఛాన్స్ వదిలిపెట్టుకోకూడదు కదా! అంచేత ఎప్పుడు కూడా 150 క్వెషన్స్‌లో ఒక్క క్వెషన్ కూడా వదిలిపెట్టకూడదు. ఏకదంత విద్యార్థులకి, ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనాలండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ప్రతి సంవత్సరానికి 2 తడవలుగా దాన్ని చేస్తున్నారు, వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సుమారుగా జూన్‌లో ఒకసారి, నవంబర్, డిసెంబర్‌లో ఒకసారి ఉంటుంది. ఇది దీని ప్రయోజనం ఏమిటి అనంటే, అకాడమిక్స్ సైడ్ వచ్చేవాళ్ళకి, అంటే మామూలుగా అకాడమిక్ ఎడ్యుకేషన్ సైడ్ వచ్చేవాళ్ళకి, అదర్ ప్రాక్టికల్ ఫీల్డ్స్‌లో కాకుండా వాళ్ళకి ఇది తప్పనిసరి ఒక గేట్‌వే లాంటిది. ఇందులోకి తప్పకుండా ప్రవేశించాలి. ఈ నెట్ ఎగ్జామినేషన్‌ని తీసుకొని ఇందులో ఉత్తీర్ణత పొందిన తరువాతే వాళ్ళు అకాడమిక్స్‌లోకి ప్రవేశించగలుగుతారు. అకాడమిక్స్ అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మనకి ఒక డాక్టరేట్ ప్రోగ్రామ్ చేయాలి, ఒక పీహెచ్‌డీ ప్రోగ్రామ్ చేయాలి అనేటటువంటి ఒక ఆశయం ఉంటుంది. అది ఉండొచ్చు. లేదు, మనం కెరియర్ పరంగా ఉద్యోగాన్ని తీసుకోవాలి అని అనుకుంటే మనకు మొట్టమొదటి పోస్టింగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టింగ్. సో, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టింగ్. తర్వాత ఇప్పుడు ఈ పీహెచ్‌డీ చేసుకోవాలి అనుకునే వాళ్ళల్లో అంత ఆర్థికమైనటువంటి కొంత సపోర్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉండొచ్చును. అదే కాకుండా చాలా తెలివైన విద్యార్థులుంటే వాళ్ళకి ప్రోత్సాహకంగా కూడా ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది. అందుకని ఒక స్కాలర్‌షిప్, యూజీసీ వాళ్ళు ఒక స్కాలర్‌షిప్‌ని కూడా ఇస్తారు, యూజీసీ ఫెలోషిప్. కనుక 3 విషయాలున్నాయి ఇక్కడ. ఒకటేమిటంటే యూజీసీ ఫెలోషిప్ సంపాదించడం. ఆ ఫెలోషిప్ ద్వారా దాన్ని నెల నిర్దిష్టమైనటువంటి అమౌంట్ పొందుతూ చక్కగా ఒక పీహెచ్‌డీ ప్రోగ్రామ్ చేసుకుని డాక్టరేట్ డిగ్రీ పొందటం, అది ఒకటి. రెండవది, కెరియర్ పరంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేయాలి అని అనుకుంటే ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందువల్ల మనకి ఎక్కడైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చేటందుకు అవకాశం ఏర్పడుతుంది. అది రెండవది. మూడవది, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లో చేరడానికి ఇందులో మనం క్వాలిఫై అయితే, యూజీసీ నెట్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయితే డైరెక్ట్‌గా పీహెచ్‌డీలోకి అడ్మిషన్ వస్తుంది. ఇంకా వేరే ఇన్‌స్టిట్యూషన్స్‌లో వాళ్ళు పెట్టేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వ్రాయాల్సిన అగత్యం రాదు. అందుకని ఈ 3 పర్పస్‌ల కోసం అని చెప్పేసి యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఎన్ఈటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఇది అన్ని సబ్జెక్టుల్లోనూ జరుగుతుందండి. ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఒక 85, 86 సబ్జెక్ట్స్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. అందులో సంస్కృతం కూడా ఒకటి. అంటే మన ఫోకస్ సంస్కృతం మీద అనుకోండి ఇది. ఇంకా దీనికి తయారవ్వడానికి ఇచ్చే సూచనలు అని అడిగారు కదా! మనం అప్పుడు ముందు అసలు ఈ పరీక్ష ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. ఈ పరీక్ష ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనంటే 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 అనేది జనరల్ పార్ట్ అనమాట. అందులో అంటే ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, తర్వాత ఎన్వైర్నమెంట్ గురించి ఉంటుంది, ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, హిస్టరీ గురించి ఉంటుంది. సమస్తం ఉంటుందనుకోండి అది. అది ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్. అన్నీ కూడా అందులో ఉంటాయి. అది పేపర్ 1. పేపర్ 2 ఏమిటంటే మీ ప్రాపర్ సబ్జెక్ట్ పేపర్. అంటే మీరు ఏ సబ్జెక్ట్‌లో అయితే మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదు డాక్టరేట్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో, ఆ సబ్జెక్ట్‌లో ఒక పార్ట్ ఉంటుంది. అది పార్ట్ 2 అని అంటాం. సో, పార్ట్ 1, పార్ట్ 2 అని రెండిటల్లో పార్ట్ 1 100 మార్కులకి, పార్ట్ 2 200 మార్కులకి, మొత్తం 300 మార్కులకి పేపర్ ఉంటుంది. 3 గంటల పేపర్ అది. పార్ట్ 1లో 100 మార్కులకి 50 ప్రశ్నలు, అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. పార్ట్ 2లో 100 క్వెషన్స్, అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి ఆన్సర్ చేయాల్సినటువంటి అగత్యం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సాధారణంగా
విద్యార్థులకి ఇక్కడ కూడా ఒక మిత్, చిన్న అపోహ ఏమిటంటే, మన మన సబ్జెక్టు ఏదైతే మనం ఎంచుకున్నామో, ఆ సబ్జెక్టు బాగా రాసేస్తే చాలు అని ఒక విధమైనటువంటి, పైగా నాకు సబ్జెక్ట్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ని, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అనే ఒక అభిప్రాయం ఉండబట్టి, దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి పార్ట్ 1ని చాలామంది కొద్దిగా అలసత్వం చూపిస్తారు దానిపైన. నాకు తెలిసి నా ఊహ ప్రకారం ఎక్కువ మంది విద్యార్థులు అక్కడే కొంచెం దెబ్బతింటారు. ఎందుకంటే పార్ట్ 1లో కూడా మార్కులు సఫిషియెంట్‌గా రాకపోతే, ఇందులో ఉత్తీర్ణత సాధించడం అనేది జరగదు. కనుక చాలా ముఖ్యంగా మీరు నా సబ్జెక్టు అని పార్ట్ 2నే ఆధారపడి కాకుండా, పార్ట్ 1ని కూడా అదే విధమైన ప్రాధాన్యతతోటి తప్పకుండా నేర్చుకోవాలి. తప్పకుండా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి. ఇంకొకటి, ఏ పరీక్షకైనా గానీ, ముఖ్యంగా ఇటువంటి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో మీకు ఉండాల్సింది ఏమిటంటే, మాక్సిమం నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ పాస్ మార్క్ అనేది ఉండదు. మీరిక్కడ పైనుంచి నార్మ్ బేస్డ్, పైనుంచి ఎంతమందికి అవకాశం ఉంటుందో అంతమందిలో రావాలి. అంటే మీరెప్పుడు కూడా నేను నంబర్ 1గా ఉండాలి అనే విధానంగానే మీరు తయారవ్వాల్సొస్తుంది. అలా తయారవ్వాలి అనంటే మీరు మీ నాలెడ్జ్‌ని చాలా పెంపొందించుకోవాలి సబ్జెక్ట్‌ని. క్వెషన్ ఆన్సర్స్ పరంగా కాదు. చక్కగా నాలెడ్జ్‌ని పెంచుకోవాలి. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది పార్ట్ 1కి, పార్ట్ 2కి, అంటే జనరల్ పేపర్‌కి, మీ సబ్జెక్ట్ పేపర్‌కి సమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ సమానంగా తగినంత సమయాన్ని కేటాయించి నేర్చుకోవాలి. తర్వాత ఇచ్చిన సిలబస్‌లో కొన్ని యూనిట్లు టఫ్‌గా ఉంటాయి. కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. పేపర్ 1లో గానీ, పేపర్ 2లో గానీ, అంటే పార్ట్ 2లో గానీ, సబ్జెక్ట్ పేపర్‌లో గానీ, జనరల్ పేపర్‌లో గానీ, వాటిని మనము ఎప్పుడు కూడా టఫ్‌గా ఉన్నది వదిలేద్దాంలే అనడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ చాయిస్ ఉండదు. మీరు మొత్తం క్వెషన్స్ ఆన్సర్ చేయాల్సిందే. అందుకని మీకు చాయిస్ లేదు. తప్పకుండా ప్రతి పార్ట్‌లోనూ కూడా క్వెషన్స్ వస్తాయి. అందుకని మీరు ఏ ఒక్క పార్ట్ విడిచిపెట్టినా కూడా కొన్ని క్వెషన్స్ పోయినట్లే. ఒక కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో ఒక్క క్వెషన్ కాదు, ఒక్క క్వెషన్‌లో ఒక పార్ట్ ఆఫ్ ఏ మార్క్ పోతే కూడా మనకి అడ్మిషన్ పోతుంది అన్న విషయం ఎప్పుడు కూడా ధ్యాసలో పెట్టుకోవాలి. అంచేత మీరు ఛాన్స్ తీసుకుని ఏ అంశాన్ని కూడా 2 పార్ట్స్‌లోనూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. అన్ని అంశాలు మీరు తప్పకుండా అధ్యయనం చేయాలి. ఇదొక విధానం. రెండోది, కొంచెం నేను సులభంగా చెప్పేదేమిటంటే మీకు, అంటే మీకు ఇంత చెబుతుంటే భయపడతారేమో మీరు. అబ్బా! ఇలా ఎంత చదవాలి? ఇంత సిలబస్ ఉంది అని. అక్కర్లేదు, భయపడక్కర్లేదు. ముఖ్యంగా ఇది డెప్త్ వైజ్ కంటే బ్రెడ్త్ వైజ్ ఎక్కువుంటుంది. ఎందుకంటే మీరు వెళ్ళే కెరియర్, టీచింగ్ కెరియర్ ముఖ్యంగా ఉంది కనుక, మీకు ఎంత అందులో పరిచయం ఎంతుంది ఆ సబ్జెక్ట్‌లో అనేది ముఖ్యం కనుక, సబ్జెక్టు విడ్త్ మీదనే మీరు పట్టు సాధించాలి తప్ప, ఇన్ డెప్త్ ఎక్కువగా వెళ్ళాల్సిన అగత్యం అంతగా రాదు. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంచేత సాధ్యమైనంత వరకు వైడ్‌గా ఉన్న సబ్జెక్ట్స్, టాపిక్స్ అన్నీ చదవాల్సిందే. ఇంకా మరొకటి, ఇక్కడ మీకు మల్టిపుల్ చాయిస్‌లో ఉంది కనుక, అంటే ఇవి ఎలా అంటే ఒక రకమైన స్ట్రాటజీ, షార్ట్ కట్స్ ఇటువంటివి ఒక విద్యార్థికి చెప్పాల్సిన విషయం కాకపోయినా, దాని ప్రయోజనం దృష్ట్యా నేను చెప్తున్నాను. మల్టిపుల్ చాయిస్ కనుక మీరు విడ్త్ వైజ్ చాలా సబ్జెక్ట్స్ చదివిన తర్వాత ఇంత గుర్తుంటుందా అని ఒక విద్యార్థికి సహజంగా భయమేస్తుంది. భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కదా! మీరు ఒక్కసారి దాన్ని అర్థం చేసుకొని మీ బుర్రలో మీరు రిటైన్ చేసుకోగలిగితే, రిట్రీవ్ చేసుకోవడానికి టైం పడుతుందేమో తప్ప, రాయాల్సి వచ్చినప్పుడు రిట్రీవ్ చేసుకొని రాయాలి అంటే ఇన్ఫర్మేషన్ కష్టం అవుతుంది తప్ప, ఎదురుకుండా ఆన్సర్లు కనిపిస్తున్నాయి మల్టిపుల్ చాయిస్‌లో. అప్పుడు మీరంటూ దాన్ని సబ్జెక్టుగా అర్థం చేసుకొని, జీర్ణం చేసుకొని ఉంటే అక్కడ చూడగానే ఆటోమేటిక్‌గా గుర్తొస్తుంది. అంచేత రిట్రీవ్ చేసుకునే కష్టం ఉండదు. ఎదురుకుండా ఉంది కనుక మీకు ఎప్పుడైతే గుర్తొచ్చిందో, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్ ఆర్ 2 సెకండ్స్ టు ఆన్సర్, టు పుట్ ఎ టిక్. ఇది గుర్తుపెట్టుకొని మీరు విడ్త్ వైజ్ చక్కగా చదవండి. ఇంత సబ్జెక్టు గుర్తుంటుందా అని ఎంతమాత్రం భయపడక్కర్లేదు. తప్పకుండా మీరు అర్థం చేసుకుని మాత్రం చదవాలి. ఎక్కడా కూడా రూట్ లెర్నింగ్ పనికిరాదు. అసలు చదువుకోవడం అనే దాంట్లోనే రూట్ అనేది ఉండకూడదు. అది ఎప్పుడు చిన్నప్పుడు అది మెమరీ లెవెల్ అని అంటాం. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏదైనా ఒక పద్యం ఇచ్చి చెప్పారంటే చెప్తారు. అక్కడ మీరు వాడికి పద్యం అర్థం చెబుతాను, ఇందులోనూ వ్యాకరణం చెబుతాను అంటే 5, 6 ఏళ్ల పిల్లాడికి ఏమర్థం అవుతుంది? ఆ స్థాయిలోనే రూట్ ఉంటుంది తప్ప, ఇప్పుడు మీరు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకుంటూ, ఎవ్రీథింగ్ లాజిక్ అండి. ఏ సబ్జెక్ట్ అయినా గానీ, ఏ విషయమైనా గానీ లాజిక్ బేస్డ్‌గానే ఉంటుంది. అందుకని మీరు తప్పకుండా ఆ లాజిక్‌ని ఫాలో అయ్యి అర్థం చేసుకోండి. ఒక్కసారి అర్థమైన తర్వాత మీకు
అనిపిస్తుంది ఇదంతా గుర్తుంటుందా అని. ఉంటుంది. రిట్రీవ్ చేయడానికి మీకు టైం పడుతుందే తప్ప రిట్రీవ్ చేసి కూడా చెప్పగలరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా మీరు. ఇక్కడ ఆ భయం కూడా అక్కర్లేదు. మల్టిపుల్ చాయిస్ ఎదురుగుండా ఉంది కనుక చూడగానే మీకు సడెన్‌గా స్ట్రైక్ అయిపోతుంది. సెకండ్స్‌లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇదొకటి చాలా ముఖ్యం. అంచేత అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. పేపర్ 1 అనేది దేనికి ప్రాధాన్యత తక్కువ అని ఎంత మాత్రం అనుకోవడానికి వీల్లేదు. నాట్ మచ్ ఇన్ డెప్త్ బట్ మచ్ ఇన్ విడ్త్. మొత్తం సబ్జెక్ట్ అన్ని టాపిక్స్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో తెలుసుకోవాలి. జనరల్ పేపర్లో ఉండే అన్ని టాపిక్స్ మీద కూడా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంకా పరీక్ష రాసే విధానానికి వచ్చినప్పుడు ఇందులో నేను చెప్పాను 150 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 1 50, పార్ట్ 2 100. 150 క్వశ్చన్స్ ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ లేదు. టిక్కులు కొట్టడమేగా మల్టిపుల్ చాయిస్ అంటేను. నెగెటివ్ మార్కింగ్ లేనప్పుడు మీరు ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టడం అంటే తెలివి తక్కువతనమే కదా. మీరు రాసినందువల్ల తప్పు అయితే మార్కులు రావు, వదిలిపెడితే ఎలాగో మార్కులు రావు కదా. రాసినది అదృష్టవశాత్తు మనకి ఒక్కొక్కసారి రైట్ అవ్వచ్చును. మనం కొంచెం సందిగ్ధంగా ఉండి రాసింది తెలియనిది మనం లాజికల్గా నిజంగా అక్కడ మీకు ఆన్సర్ తెలియదు. అక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఆన్సర్ మీకు తెలియదు. కానీ మీరు లాజికల్గా ఆలోచించి ఏదై ఉండొచ్చు అని మనం ఉండేటువంటి సాధారణ సామాన్య విజ్ఞానం, సామాన్యతో దృష్ట విజ్ఞానం ఉందిగా మనకి. దాని ప్రకారం మీరు అనుమాన ప్రమాణాన్ని ఉపయోగించి మీరు ఏదైనా పెడితే కూడా అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఛాన్స్ వదిలిపెట్టుకోకూడదు కదా. అంచేత ఎప్పుడు కూడా 150 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకూడదు. ఇదొకటి చాలా నేను పరీక్షకి ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు చెప్పేస్తున్నాను నేను. ఇదొకటి చాలా ముఖ్యం. ఇంకొక విషయం ఏమిటంటే మీకు వరుసగా క్వశ్చన్స్ స్కాన్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఎగ్జామినేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మీకు స్క్రోల్ చేయడానికి ఏం టైం పట్టదు. ఏ క్వశ్చన్ కావాలంటే ఇన్ నో టైం మీరు క్లిక్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోతారు. అంతేగాని ఒకటో క్వశ్చన్ నుంచి 39వ క్వశ్చన్స్ రావాలంటే స్క్రోల్ చేయాలి అని మీరేం భయపడక్కర్లేదు. అది కంఫర్టబుల్గానే ఉంటుంది, టైం ఏం వేస్ట్ అవ్వదు. కనుక మీరు ఎప్పుడు కూడా వరుసగానే చేసుకుంటూ వెళ్ళాలి. మీరు వరుసగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చినవన్నీ మీరు చెక్ ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా తెలుసును అని అంటే గివ్ ఇట్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్. మీరు అది పెట్టేయండి. ఇంక వన్స్ ఫర్ ఆల్ ఇంకా వెనక తిరిగి చూడక్కర్లేదు. కొన్ని ఉంటాయి మీకు తెలుసును అనిపిస్తుంది పెడతారు, కానీ చిన్న డౌట్ ఉంది, కాస్త ఆలోచించాలి. కానీ అక్కడ ఆగిపోయి ఆలోచిస్తే మీకు టైం పోతుంది. టైం అనేది చాలా ఎస్సెన్స్ ఇక్కడ. అందుకని మీరు ఏం చేయాలి, దాన్ని మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఆన్సర్స్లో, టేక్ ఇట్ బట్ కీప్ ఇట్ ఫర్ రివ్యూ అని ఒకటి ఉంటుంది. మీరు అక్కడ ఏమిటంటే మొత్తం పరీక్ష రాసేసిన తర్వాత అన్నీని టైం ఉంటే వెనక్కి వెళ్ళి మీరు దాన్ని చూసుకోవచ్చు. ఆలోచన చేసుకొని మీరు దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయొచ్చు కావాలంటే. ఆ అవకాశం కూడా ఉంటుంది మీకు. సో అది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్కటి మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అది కొన్ని చోట్ల అర్థమెటిక్ చాలా టైం పడుతుంది. అవన్నీ లెక్కలు కట్టుకుంటూ కూర్చుంటే మీకు టైం పోతుంది. అందుకని అది మనం ఏం చేస్తాం, టోటల్గా స్కిప్ అని పెట్టేస్తాం దానికి. అది అప్పటికి స్కిప్ చేస్తాం. సులభంగా వచ్చిన పేపర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తాం. మీకు చూడండి అప్రాక్సిమేట్గా 150 క్వశ్చన్స్కి 3 గంటలంటే ఒక 1 మినిట్ ఆర్ ఎ ఫ్యూ సెకండ్స్ ఓవర్ 1 మినిట్ పర్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ చదవడానికి మీకు ఎంత టైం పడుతుందంటే అర్థం చేసుకోవడానికి. అంచేత మీరు పరీక్షలో క్వశ్చన్ చదువుతూ కూర్చోకూడదు. ఇక్కడ విషయం ఏమిటంటే క్వశ్చన్స్ అన్నీ స్టాండర్డ్ టైప్లోనే ఉంటాయి కనుక మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే క్వశ్చన్స్ ఏ మోడ్స్లో ఉన్నాయి అనేది మీరు అర్థం చేసేసుకోవాలంటే ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు మీరు క్వశ్చన్ చూడగానే అర్థమైపోవాలి. మీకు క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరమే ఉండకూడదు. మీకు అంతగా మీరు పాత పేపర్లు చూసి మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ముందు క్వశ్చన్ చదవడంలో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. అందుకని క్వశ్చన్ చూడగానే అర్థమైపోవాలి మీకు ప్యాటర్న్. ఎందుకంటే స్టాండర్డ్ ప్యాటర్న్స్ ప్రకారమే ఉంటాయి క్వశ్చన్స్. మనకి ఎప్పటికప్పుడు కొత్త రకమైనటువంటి ప్రశ్న విధానాలు ఉండవు. అవి అంచేత స్టాండర్డ్ క్వశ్చన్సే ఉంటాయి కనుక అర్థమైపోవాలి. క్వశ్చన్ చదవడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అర్థమైపోయేటంతగా మీకు ప్రీ ప్రిపరేషన్ ఉండాలి. మీరు పాత పేపర్లు చదువుకోవటం అది చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత తెలిసిన 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. అందులో ఒక్కొక్కసారి మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని స్ట్రాటజీస్ అని అంటాం మనం. మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు టైం ఎలా సేవ్ చేయొచ్చు అంటే మీకు ఇచ్చిన వాటిల్లో బాగా కరెక్ట్ అని ఖచ్చితంగా తెలిసిన ఆన్సర్ కానీ లేదు ఖచ్చితంగా ఇది తప్పు అని తెలిసినా కానీ అటువంటి ఉన్న ఆప్షన్ని ముందు మీరు చూడండి.
ఆ ఆప్షన్ మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో మల్టిపుల్ చాయిసెస్‌లో అటువంటిది ఒకటే ఉంటే ఇక మిగతావి చూడాల్సిన అవసరం లేదు. దాన్ని టిక్ పెట్టేయొచ్చు. ఆటోమేటిక్‌గా రైట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు షూర్ కనుక. కనుక అట్లాంటి స్ట్రాటజీస్ కొంచెం మీరు ముందు ప్రాక్టీస్ చేయండి. పరీక్షలో చేయకూడదు. ఇంటి దగ్గర ముందు ప్రీ ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. వీటి వల్ల మీకు టైం చాలా సేవ్ అవుతుంది. అన్నిటిని మించి ముఖ్యంగా నేను చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ యువర్ స్మార్ట్‌నెస్. ఇక్కడ మీరు చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు. ఇట్ ఈస్ ఎ స్మార్ట్ వర్క్. ఇట్స్ నాట్ ఎ హార్డ్ ఆన్సరింగ్. ఇట్స్ ఎ స్మార్ట్ ఆన్సరింగ్ ఆఫ్ ది పేపర్. స్మార్ట్ ఆన్సరింగ్ ఇన్ ది సెన్స్ యూ షుడ్ కన్సర్వ్ యువర్ టైం. టైంని తక్కువ టైంలో చేయగలగాలి. ఇన్‌ఫాక్ట్ ఆ పేపర్‌లో ఏ క్వెషన్ మీకు రాదు, మీరు చేయలేరు అనేది ఏది ఉండదు. కాకపోతే అన్నీ చేయడానికి 3 గంటల బదులు 13 గంటలు పట్టొచ్చు మీకు. పద్ధతిగా చేసుకుంటూ పోతే. కాదు. దేర్ షుడ్ బి స్మార్ట్‌నెస్. ఒక స్టేజ్‌లో చివరిదాకా మనం ఆన్సర్ కోసం వెళ్ళక్కర్లేదు. ఒక స్టేజ్‌లో ఇది ఆన్సర్ అయ్యి ఉంటుంది అని తెలిసిపోతుంది. మల్టిపుల్ చాయిస్ కదా! అది గుర్తుపెట్టుకొని యూ షుడ్ ప్రాక్టీస్ స్మార్ట్ ఆన్సరింగ్ దీస్ థింగ్స్. అప్పుడు మీకేమవుతుంది, ఒక్కొక్క క్వెషన్‌కి మనం 1 ½ మినిట్స్ అంటే ఒక 60, 70 సెకండ్స్ టైం ఉంటే 2 సెకండ్స్‌లో అయిపోతుంది. అక్కడ మీకు ఎంత టైం మిగిలిందండి? చాలా టైం మిగులుతుంది. మీకు తెలియకుండా ఇలా కొన్ని కొన్ని క్వెషన్స్‌లో ప్రత్యేకించి మీ సబ్జెక్ట్ పేపర్‌లో చాలా మిగులుతుంది. మీకు కొంత సబ్జెక్ట్ బాగానే నిజంగానే వచ్చి ఉంటుంది గనక అక్కడ చాలా టైం మిగులుతుంది. జనరల్ పేపర్‌కే యాక్చువల్‌గా ఎక్కువ టైం పట్టొచ్చు మీకు. ఈ టైం అంతా అలా సేవ్ అవుతుంది. కనుక నేను మీకు చెప్పేది ఏంటంటే టైమ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. టైంని కన్సర్వ్ చేసుకోవడం అనేది మీరు ఎలాగా అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే టిప్స్‌ని బట్టి. తర్వాత మీరు టైము చాలదేమో అని ఎంత మాత్రం ఆందోళన పడకూడదు. ఖచ్చితంగా సరిపోతుంది. ఇన్‌ఫాక్ట్ మీరు కంగారు పడి ఆన్సర్ చేసుకుంటూ పోతారు గానీ, మీరు పేపర్ అంతా చేశాక చూస్తే అరగంట టైం మిగిలిపోతుంది మీకు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఐ గ్యారంటీ టు యూ. If you practice well the smart type of answering this type of examination and you adopt that, మీరు ఆ విధంగా చేసుకుంటూ పోయినట్లయితే మీకు తప్పకుండా చాలా టైం సేవ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, టేక్ అండ్ టిక్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్న దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆలోచించొచ్చు. ఇక్కడ కూడా మీకు నేను ఒక విషయం చెప్తాను. మీరు ఫస్ట్ లుక్‌లో చూసినప్పుడు ఒక ఆన్సర్ అనిపించింది. చిన్న సందేహం ఉంది మీకు. టిక్ పెట్టుకో కానీ రివ్యూ చేసుకుంటాను అన్నారు. మీకు టైం ఉంది, రివ్యూ చేశారు. రివ్యూ చేసిన తరువాత మీకు టైం దొరికి పక్కాగా ఆలోచించగలిగి ఓకే ఇందాక నేను పెట్టింది తప్పు, మంచి పని అయింది, ఇది కరెక్టు అని మీకు 100% తెలిస్తేనే రెండో దానికి మీరు టిక్ పెట్టండి. మార్చి వ్రాయండి ఆన్సర్. మీరు సందిగ్ధంలోనే ఇది అయి ఉంటుందా అనే ఆలోచనలో ఎప్పుడు కూడా ముందు రాసిన ఆన్సర్ని మార్చబాకండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంట్యూషన్ ఆల్వేస్ స్టాండ్స్ ప్రాపర్. ఫస్ట్ ఇంట్యూషన్ ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఖచ్చితంగా అక్కడ పొరపాటు చేశాము, ఇలా మిస్ అయ్యానేమిటి అని ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ మార్చండి కానీ సందిగ్ధంలో పడి మార్చొద్దు. ఓకే ఏమో తప్పైతే కావచ్చును గాక, ఎలాగో సందిగ్ధమే. రెండోది పెడితే మీరు రెండోది పెట్టిన తర్వాత రేపు కీ చూసుకున్న తర్వాత ముందు పెట్టిందే రైట్ అని ఉంటే బాధ అనిపిస్తుంది కదా. అందుకని ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సందిగ్ధంలో ఉన్నప్పుడు యూ ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ టు యువర్ ఫస్ట్ ఇంప్రెషన్. డోంట్ గో ఫర్ ది సెకండ్ ఆప్షన్ వెన్ యూ హ్యావ్ ఎ డౌట్. ఇఫ్ యూ నో ఇట్ ఫర్ డెఫినెట్ దట్ యూ హ్యావ్ కమిటెడ్ ఎ మిస్టేక్ అండ్ దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్, డెఫినెట్లీ యూ చేంజ్ ఇట్. దట్ ఈస్ వై యూ ఆర్ మార్కింగ్ ఇట్ ఫర్ రివ్యూ వైల్ గివింగ్ ఇట్ ఫస్ట్ ఫర్ వాల్యుయేషన్. ఓకేనా? సో 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఒకటి ఆన్సర్ ఈజ్ ఫైనల్, టేక్ ఇట్ ఫర్ వాల్యుయేషన్. రెండోది టేక్ ఇట్ ఫర్ వాల్యుయేషన్ అండ్ ఆల్సో మార్క్ ఇట్ ఫర్ రివ్యూ. మీకు టైం ఉంటే చూస్తారు, లేకపోతే మీరు ఏం రాశారో అది ఎలాగో వాల్యుయేషన్కి వెళ్ళిపోతుంది, రైట్గా తప్పుగా వెళ్ళిపోతుంది. మూడోది టైం ఎక్కువ పడితే మనకి టైం వేస్ట్ అవుతుంది అనుకున్నది స్కిప్ చేస్తారు. అప్పటికి వీటికి కలర్ కోడ్ ఉంటుంది. ఈ ఆన్సర్ ఫైనల్గా తీసేసుకున్న దానికి గ్రీన్ పెడతారు సాధారణంగా. నాకు మళ్ళీ రివ్యూకి పెట్టు అన్నదానికి ఎల్లో పెడతారు, ఆరెంజ్ కానీ. ఇప్పటికి స్కిప్ చేయి, నాకు ఇప్పుడు టైం పడుతుంది చివరిలో చూసుకుంటానులే అన్నదానికి మీరు స్కిప్ అన్న రెడ్ వస్తుంది. సో మీకు ఒక పక్కన ప్యానెల్ కనిపిస్తుంది, 150 క్వశ్చన్స్ ప్యానెల్ కనిపిస్తుంది, పార్ట్ 1 పార్ట్ 2 అని. మీరు ఇప్పుడు ఒకటో ప్రశ్నకి ఆన్సర్ చూశారు, మీరు పార్ట్ 2లో 79వ క్వశ్చన్ చూడాల్సి వస్తుంది. మీరు మామూలుగా అయితే మనం ఆ పేపర్ మీ పేపర్ ఎన్ని పేజీలు ఉంటుందో తెలుసా? 70-80 పేజీలు ఉంటుంది పేపర్. అది అంటే మీరు ఒకటో క్వశ్చన్ నుంచి 79వ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఒక 70 పేజీలు స్క్రోల్ చేయాలి. ఎంతసేపు పడుతుంది అనుకుంటారు, అనుకోవద్దు. ఇక్కడ మీకు ఆ క్వశ్చన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు తక్కువ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో మీరు టైం గురించి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ టైమ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్.
టైమే దీనికి ప్రాణం. స్మార్ట్‌గా ఆన్సర్ చేయగలగాలి. అలాగని టైం సరిపోదేమో అన్న భయం ఎంతమాత్రం పడక్కర్లేదు. ఈ విషయాలు కొంతవరకు నేను చెప్పగలిగాను. ఇంకా చాలా ఉంటాయి చెప్పేవి ప్రాక్టికల్‌గా. ప్రస్తుతానికి ఇక్కడికే ఆపుకుందాము. ఇంకెప్పుడైనా ఇంకేదైనా కావాలంటే మరొకసారి చెప్పుకుందాం. కొంచెం ప్రత్యేకించి ఉదాహరణలు తీసుకుందాం.